కొడుకుని తీసుకుపోయి ఇంకో రాష్ట్రానికి ఇన్ఛార్జ్ చేసిరు, మహారాష్ట్రలో కబ్జాలు చేసుకుంటామని బీఆర్ఎస్కి. ఇట్లా ఒకరు వీళ్ళు చేసిన కబ్జాల గురించి నిజంగా రేవంత్ రెడ్డి గారికి నేను సిన్సియర్గా చేస్తున్నటువంటి ఒక సూచన, కేటీఆర్ని టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుల్ని కాపాడాలనేటువంటి ఉద్దేశం మీకు లేకపోతే హైకోర్టు ఆర్డర్లు, జడ్జిల లేఖలు, ప్రభుత్వాలు ఇచ్చినటువంటి తీర్పులు, ఎన్జిటిలో వచ్చినటువంటి ఆర్డర్స్ అన్నింటినీ హైడ్రా ముందు పెట్టి నిర్దాక్షిణ్యంగా ఈ భాగ్యనగరంలో వరదొచ్చినా వానొచ్చినా ఏమొచ్చినా నాలాగానే ఉంటుంది, రోడ్డు లాగానే ఉంటుంది అనే రీతి లోపల ఎంక్రోచ్మెంట్స్ అన్నింటినీ కొట్టేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ఒకవేళ 111లో బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఉన్న భూములు మీకు కనబడకపోతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీని చూస్తే మీకు ఆ చెరువుల సంఖ్య, ఎఫ్టీఎల్ల సంఖ్య కనబడుతుంది. దయచేసి ఒకసారి వాటి అన్నింటినీ బయటికి తీయాలని, ఈ కూల్చివేతలు ఒక కన్వెన్షన్ మీద చేసి హీరో మీద చేసిరని, రేపు మాపు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలోకి పోతే మల్లారెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యే కదా అని ఇట్లా మాట్లాడొద్దు కేటీఆర్ గారు. మల్లారెడ్డి గారు కట్టిన, అనురాగ్ రెడ్డి గారు కట్టిన, రఘునందన్ రెడ్డి కట్టిన, మురళీధర్ రెడ్డి గారు కట్టిన, చేయాల్సింది ఏంది? చెరువులు కడితే కూలగొట్టాలి. కూలగొట్టని పాపానికి శిక్ష ఎవరికి వేయాలంటే కేటీఆర్కి వేయాలి. ఫస్ట్ అర్జెంటుగా అరెస్ట్ చేయాల్సింది, మొదటి ముద్దాయిని చేయాల్సింది ఈ చెరువుల ఆక్రమణలకు అన్నింటికి ఎవరంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా 10 సంవత్సరాలు పనిచేసినటువంటి కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ. 1994 హైదరాబాద్ ప్రొటెక్షన్ కోసం రేచల్ చటర్జీ గారు ఇచ్చిన నివేదిక మేరకు 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు క్లీన్ చేసి మీరాలం ట్యాంకులో కబ్జాలన్నీ తొలగించారు. ఇలా మీరాలం ట్యాంక్ ఉందేమో రేపు పోదామంటే రేవంత్ రెడ్డి గారు వస్తా అంటే నేను తోలుకుపోతాను. ఇక గాడ మొదలు పెట్టాలి. ఎంఐఎం కార్పొరేటర్లు వచ్చిర్రు, గొడవ చేసిర్రు, వెనకకి ఎందుకు పోతుంది హైడ్రా? ఎవరు వస్తే ఏముంది, ఏ పార్టీ అయితే ఏముంది? నేను అందుకనే ఏం చెప్తా ఉన్నా అంటే, ఈ కేటీఆర్ పొంగులేట్లు ఇద్దరు సవాళ్ళు ప్రతి సవాళ్ళు వద్దు. 2010లో జీవో వచ్చింది, తెలంగాణ ఉద్యమం బాగా పీక్లో నడిచింది. తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఏం చెప్పినాం? మా భూములు మాకే కావాలన్నాం, అదొక స్లోగన్. ఆంధ్రోళ్ళు కబ్జా చేసిన భూములని కూలగొట్టాలి అన్నాం. ఒక దశలో తెలంగాణలో భూముల్ని లాంకో హిల్స్లు, పద్మాలయ స్టూడియోలు, రాఘవేంద్రరావు గారు ఇట్లా పేర్లు చెప్పాలంటే చాలా మంది కబ్జాలు చేసుకున్నారు. ఆంధ్రలోకి పోయిన మా భూముల్ని మాకు రక్షించాలని ఒక పెద్ద నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఉద్యమం చేసింది. లాంకో హిల్స్